వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. మనం ఇప్పుడు రకరకాల గణేశులను చూడడానికి పోతున్నాం అనమాట. బేగం బజార్ మొత్తం తిరిగేద్దాం, చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా అన్ని కవర్ చేద్దాం. ఇక తగ్గేదే లేదు, అందరం కలిసి పోతున్నాం. మీరు కూడా మాతోటి వచ్చేయండి. మంచి మంచి విగ్రహాలు అయితే కవర్ చేసినాం. అబ్బా, అర్ధరాత్రి 2 గంటల దాకా తిరిగినాం. చిన్న చిన్న విగ్రహాల దగ్గర బండి ఆపలేదు, పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినాం అనమాట. ఎందుకంటే మనం చాలా కవర్ చేసేది ఉంది కదా. ఇప్పుడు మనం చూడబోయే గణేశుడు చాలా బాగుంటుంది, చాలా పెద్ద విగ్రహం అన్నమాట. జనాలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నారు. సాటర్డే రోజు మేము వెళ్ళినాం అనమాట. సాటర్డే నైట్ ఆల్మోస్ట్ నాకు నిమజ్జన్ ఫీలింగ్ వచ్చేసింది. ఇంతమందికి రావడం అంటే అసలు రాత్రి 2 అయినా కానీ తిరుగుతూనే ఉన్నారు జనాలు బేగం బజార్లో. మీరు జనాలు ఉన్నారు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు, సోను, లడ్డు, కార్తిక్, కౌశిక్. మనం ఇప్పుడు సమంత గారిని కలవడానికి వెళ్తున్నాం. సమంత గారు బాగున్నారా? ఇక ఈవిడే అండి సమంత. సమంత గారు ఏం తింటున్నారు? సమంత గారు సోన్ పాపిడియా? తను మా కజన్ వాళ్ళ కూతురు. తను కూడా మా కజన్ వాళ్ళ కూతురు. ఇది మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్. ఈమె ఫ్యాన్ నేను, సమంత ఈమె. నెక్స్ట్ గణేశుని దగ్గరకు వచ్చినాం. ఇది చూడండి, డిఫరెంట్ ఆకారంతో బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ లాగా. బాగుంది కదా, అయోధ్య కాన్సెప్ట్ అన్నమాట ఇది. మా తమ్ముళ్ళు నన్ను ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. ఈ గల్లీలన్నీ ఫుల్ రష్ ఉంది. అసలు గణేష్ చతుర్థి సంబరం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, రాక అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మంచి మంచి గణేష్లు మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను. 4 బండ్లు వేసుకొని పోతున్నాం మేము. ఇక్కడ ఏదో పెద్ద గణేష్ ఉన్నట్టుంది, చూద్దాము.
బేగం బజార్ గణేశుల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ టాలెస్ట్ అని చెప్పొచ్చు ఈ గణేశుడు. ఇది కూడా చాలా మంచిగా డెకరేట్ చేసిండ్రు. అసలు మండపం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి జనాలు కొట్టుకుంటున్నారు, కానీ నాకు వీడియో కోసం పర్మిషన్ ఇచ్చారు. సైడ్లో మస్తు ఉంది కదా డెకరేషన్, లైట్స్ ఉంది, చాలా బాగుంది. నాకైతే కాన్సెప్ట్ చాలా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ డెకరేషన్లో చాలా బాగున్నాయి. అందుకే ఈ గణేశుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడు. అండ్ గణేశుడు కూడా చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు, షైన్ కొడుతున్నాడు దూరం నుంచి కూడా. ఇక్కడ చూడండి చిన్న పెల్వాన్ విగ్రహం లాగా ఉందన్నమాట, కానీ ఇది చిన్న సైజు. ఇంతకు మీకు పెల్వాన్ అంటే తెలుసా? పెల్వాన్ అంటే బాడీ బిల్డర్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి బాడీ బిల్డర్ మంచిగా 6 ప్యాక్ ఉన్న గణేశుడు లాగా ఉన్నాడు అనమాట ఈ గణేశుడు. ఈ విగ్రహం వచ్చేసి నంది శివుడు పైన గణేశుడు భుజం మీద ఉన్నట్టు అనమాట. బాగుంది కదా ఈ కాన్సెప్ట్ కూడా. నెక్స్ట్ గణేష్ వచ్చేసి బిగ్ బాస్ గణేష్ అనమాట. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు వరకు ఎట్లెట్లా పెట్టినరో గణేశులు ఫోటో ఉందన్నమాట బయట.
మా కజన్స్ అందరూ బిగ్ బాస్ గణేష్ బిగ్ బాస్ గణేష్ అంటే బిగ్ బాస్ గణేష్ ఎట్లా చేసిరా వచ్చు, అసలు బిగ్ బాస్ అంటేనే ఎట్లుంటాడు మనకు తెలియదు కదా అని ఒక ఫీలింగ్లో ఉండే నేను. కానీ బిగ్ బాస్ ఆబ్వియస్లీ మన గణేశుడు, దేవుళ్ళలో కూడా ఫస్ట్ మనం గణేశుడిని పూజించాలి కదా, అందుకే బిగ్ బాస్. మీరు కూడా ఏమంటారు, నాతో ఒప్పుకుంటారా? నేను మీకు ప్రతి గణేశుడు చాలా డీటెయిల్గా చూపిస్తున్నా కొత్త కాన్సెప్ట్ ఉన్న ప్లేస్లో. ఒక లైక్ వేసుకోండి నా ఎఫర్ట్స్కి, మీకోసం తిరిగి తిరిగి మరీ వీడియోలు తీసిన. ఇది ఒక మీడియం సైజ్ పెహల్వాన్ గణేష్ అనమాట. ఇక్కడ అందరు పెహల్వాన్లు ఉంటారు ఈ ఏరియాలో, అందుకే పెహల్వాన్ గణేష్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసిండ్రా బయట లాలా పెహల్వాన్ అని రాసి ఉంది. ఈయన కూడా ఒక పెహల్వాన్ అనమాట. వీళ్ళు పెట్టిన గణేశుడు ఇది. లోపల పోదాం. ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ టెంపుల్ లైన్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. మా వాళ్ళు రాలేదు లోపలికి, అయినా నేను పోతా, మిమ్మల్ని కూడా తీసుకుపోతా రండి. మరీ అంత పెద్ద లైన్ చూపాను కానీ కొంచెం దగ్గర పోదాం.
ఇక్కడ ఒక పాము రౌండ్గా ఒక జూల లాగా అంటే ఒక ఉయ్యాల లాగా రెడీ అయ్యి దేవుడిని ఉయ్యాల ఊపుతున్నట్టు కాన్సెప్ట్. అండ్ పైన నెమలి ఉంది, ఆ నెమలి నుంచి నెమలికలు చూడండి ఎంత బాగున్నాయి. అసలు టోటల్ ఈ సెటప్పే అందంగా ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ బేగం బజార్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది, కళ్ళకైతే నేత్రానందం. ఈ పబ్లిక్ అంతా మీరు ఇప్పుడు చూస్తుంది రాత్రి 1 గంటకి, ఇది మనకి 7 o'clock 8 o'clock కూడా కాదు, ఫుల్ జనాలు తిరుగుతున్నారు అన్నమాట. అట్లా ఉంటుంది అక్కడ సైడ్, బేగం బజార్ సైడ్ గణేష్ ఉత్సవ్. తినడానికి కూడా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, సో మనకి ఆలోచించే అవసరమే ఉండదు. నడిచి నడిచి వేరే గణేశుని దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు.
ఈ ఫ్లవర్ ఎంత రియలిస్టిక్ ఉంది కదా. అండ్ గణేశుడు కూడా చాలా పెద్దగా చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇంకో గణేశుని దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు మనము. ఒక రాజా లాగా రాకెట్ మీద గణేశుడు ఎగురుతున్నట్టు, చంద్రయాన్ గణేష్ అనమాట ఇది. Enjoy free one-day delivery on over 40 lakh products. Join Prime. Such me too much. మనం ఇప్పుడు రాముడు అవతారంలో ఉన్న గణేశుని చూస్తున్నాం అనమాట. సేమ్ అయోధ్య బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు, కానీ ఇది డిఫరెంట్ స్టైల్ గణేశుడు. గణేశుడు నాట్యం చేస్తున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెట్ తిరుగుతూ ఉందన్నమాట రౌండ్ రౌండ్గా. దీని మీద చాలా ఎలుకలు ఉన్నాయి, అవి డిఫరెంట్ మ్యూజిక్ ఐటమ్స్ ప్లే చేస్తున్నాయి. గిటారు, వీణా, డ్రమ్స్, తబలా, ఫ్లూటు, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఎవరైనా కౌంట్ చేసి చెప్పండి ఎన్ని ఎలుకలు ఉన్నాయి టోటల్గా ఈ సెట్ మీద. కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి.
నెక్స్ట్ ఇంకో గణేశుని దగ్గరకు వచ్చేసినాం మనము. ఇక్కడ చూడండి, ఒక చేప మీద గణేశుడు మనకి ఒక భంగిమలో ఉన్నట్టు ఉందన్నమాట. ఇది కూడా ఒక నాట్యంలో ఒక పోజ్ లాగా చాలా బాగుంది కదా. మనం ఇప్పుడు మళ్ళీ ఒక స్పేస్ కాన్సెప్ట్ ఉన్న గణేశుడు మండపంకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ అంతా అంతరిక్షంలో ఎట్లుంటుందో అట్లా డిజైన్ చేసిండ్రు. లోపల చాలా అందంగా ఉంది. జూమ్ కూడా చేసి చూపిస్తా చూడండి.
యూత్ అందరూ గణేశుడిని ఒక ఫ్రెండ్ లాగా భావించి ఏ పాటలైనా పెట్టేస్తారు. 3 ఉంటే భక్తి పాటలు పెడతారు, లేకపోతే ఐటమ్ సాంగ్స్ పెడతారు. కానీ ఎంజాయ్ చేసుడైతే పక్క తీన్మార్ పెడతారు, ఫుల్ డీజే పెడతారు. గణేష్ ఉత్సవ్ అంటేనే అది కదా. సో ఎంతమంది నిమజ్జనంలో ఎంజాయ్ చేసిండ్రు. నాకైతే ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం నా హెల్త్ బాగాలేకుండే అందుకే పోస్ట్ చేయలేకపోయినా. కానీ మీరందరూ ప్లీజ్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.